నమస్తే అండి. గిరిధర్ గారు, మనం గడిచిన ఆల్మోస్ట్ 22 ఏప్రిల్ పహల్గామ్ దగ్గర నుంచి మనం చర్చిస్తూనే ఉన్నాం. ప్రతి పరిణామాన్ని మనం విట్నెస్ చేస్తున్నాం, అనలైజ్ చేస్తున్నాం, డిబేట్ చేస్తున్నాం కదా. సో ఇవాళ జరిగిన చర్చలు ఇద్దరు డీజీఎంఓల మధ్య, పాక్ అండ్ మన డీజీఎంఓ ఇద్దరి మధ్య జరిగిన సాయంత్రం 5 గంటలకు జరిగే గంట పాటు. దీనికి ముందు ఇదేంటంటే శనివారం నాడు కాల్పుల విరామం ఆ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా సాయంత్రం 5 గంటలకి అమల్లోకి వస్తే వాళ్ళు 7 గంటలకు మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు దాడులు చేస్తూనే ఉన్నారు. మనం తిప్పికొట్టాం, అది సెకండరీ. కానీ వాళ్ళు ఎందుకు దాడులు చేశారు అనేది పాయింట్ ఒకటి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇద్దరు డీజీఎంఓల మధ్య జరిగిన చర్చ, టాక్స్, వీటిని మీరు ఎలా అంచనా వేయగలుగుతున్నారు, ఎలా విశ్లేషిస్తారు? మీరు మన చెప్పేది ఒక పాయింట్ కరెక్ట్ అండి. ఇది కేవలం ఆ సీజ్ ఫైర్కి సంబంధించిన ప్రోటోకాల్స్కి మాత్రమే కన్ఫైన్ అయ్యే టాక్స్ ఇవి. కానీ వాళ్ళు సీజ్ ఫైర్ను ఉల్లంఘించారు, వాళ్ళు పెట్టిన దీన్ని వాళ్ళే ఉల్లంఘించారు ఆ రోజు. సో ఇవన్నీ ఎలా జరిగి ఉండొచ్చు? ఒకటండి, సీజ్ ఫైర్ అన్నది ఎక్కడా లేదు. ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడాను భారతదేశం ఇచ్చినటువంటి మన స్టేట్మెంట్స్ లో, మన డీజీఎంఓ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, మన జయశంకర్ గారి స్టేట్మెంట్ కానీ, లేదా విక్రమ్ మిశ్రీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో కానీ నాకు సీజ్ ఫైర్ అన్న పదం నాకు ఎక్కడైనా చూపించగలరా మీరు? మనం ఎక్కడ సీజ్ ఫైర్ అని చెప్పలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని జయశంకర్ గారు వాడారు. వి విల్ స్టాప్ ఫైరింగ్ ఆన్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్, ఇంతనే చెప్పామా. సీజ్ ఫైర్ అన్న పదం ఎక్కడ వాడలేదు. పైపెచ్చు మనం ఆల్రెడీ ఒక వహాసే గోలీ చేయలేగా తో యహాసే బారూద్ చేయలేగా అని చెప్పి మోదీ గారు ఆల్రెడీ చెప్పారు, ఓపెన్ గా చెప్పారు. కాబట్టి వీళ్ళు సోకాల్డ్ ఈ కాల్పులో మనం కొంతసేపు ఆపుదాము అని చెప్పిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలకు మనం ఇమ్మీడియట్ గా వాళ్ళని మళ్ళీ కొట్టాము. ఆ విషయం గురించి మనం దాని గురించి ఎవరు చర్చించట్లేదు. పెషావర్ లో, సుక్కూర్ లో కొట్టామని, 2 ప్లేసెస్ కొట్టాము వాళ్ళని. వాళ్ళకు మనకు అవంతిపుర, మనకు పూంచ్, రజౌరి, నౌషేరా, మనకు హీరానగర్, తర్వాత శ్రీనగర్, వీటి మీద వచ్చినటువంటి డ్రోన్స్ అన్నింటి అఫ్ కోర్స్ మనం చేరించగలిగాము. కానీ తిరిగి కొట్టాం మనం ఇమ్మీడియట్ గా. మన దగ్గర రెస్పాన్స్ పెషావర్ ఎక్కడ ఉందండి? ఎక్కడో దూరంగా ఉంది పెషావర్. మనకు భారత సరిహద్దులో లేదు కదా అది. అంత దూరం వెళ్ళి వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ కొట్టొచ్చాము. అలాగే సుక్కూర్ లో కొట్టాము, 2 ఇన్స్టలేషన్స్ కొట్టొచ్చాము. సో మన దగ్గర చాలా క్లారిటీ ఉన్నాం. మనం మొదటి రోజు నుంచి మనం ఏం చెప్తున్నామో ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మనం మొదటి రోజు మనం ఏం చెప్పాము? నాన్ ఎస్కలేటరీ అని చెప్పాము. నాన్ ఎస్కలేటరీ అంటే అర్థం ఏంటి? మేము ఇక్కడ కొట్టాం మిమ్మల్ని, కొట్టిన తర్వాత దీన్ని ఇంకా మేము ముందరకు తీసుకెళ్ళడానికి మేము ఇంకా నెక్స్ట్ యాక్షన్ చేయదలుచుకోలేదు. మీరు ఆపితే మేము కూడా ఆపుతాము, మీరు ఆపకపోతే మేము కొడతాం. సో కాబట్టి పరిస్థితి ఏంటంటే, ఈ సీజ్ ఫైర్ అన్న పదం అసలు వాళ్ళు ఎవరు వాడలేదు. కానీ ఈ కాల్పుల ఒక విధమైన రెస్ట్ తీసుకోవడం అనేది మొదటి రోజు చేస్తున్నాం మనం. మేము కొట్టిన తర్వాత మీరు ఆగండి, మీరు ఆగితే కనుక మేము అవుతాం అన్న విషయం మనం మొదటి రోజు 2, 3, 4 అన్ని బ్రీఫింగ్స్ చెప్తున్నాం. మనం కొల్నల్ ఖురేషి గానీ, లేకపోతే వింగ్ కమాండర్ వ్యోమకేష్ సింగ్ గారు కానీ, లేదా మన విక్రమ్ మిశ్రీ గానీ, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు వెళ్ళి చూడండి. ఈ రోజు సో కాల్డ్ కాల్పుల విరమణ అన్న దానికి ఏం పేరు పెట్టినా మీరు, దాంట్లో ఏం తేడా వచ్చింది చెప్పండి నాకు. దాంట్లో ఏం తేడా రాలేదు కదా. అల్టిమేట్ గా మనం ఏం చెప్పాము? ఇప్పుడు కూడా మీరు కనుక ఏమైనా ఫైరింగ్ చేస్తే మేము తిప్పి కొడతాము అని చెప్పాము మనం. అవునా? అవునవును. మన స్టేట్మెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు కనుక ఏమైనా మన మీద మళ్ళీ ఫైరింగ్ చేస్తే మళ్ళీ దానికి రెస్పాన్స్ ఉంటుంది మన దగ్గర. అది మాత్రమే కాదు ఇంకొకటి కూడా మనం చెప్పాం క్లియర్ గా మొన్న. సరే, దీని విరామము శాంతి చర్చల ప్రతిపాదన పాకిస్తాన్ నుంచి వస్తే ఏంటని దాని మీద మనం ఒక నోట్ రిలీజ్ చేసింది మన ప్రభుత్వం. ఏంటి అంటే, ఇది కేవలం కాల్పులకు సంబంధించిన బ్రేక్ మాత్రమే. మనం ఏవైతే పోస్ట్ చేశామో, వాళ్ళ మీద ఆంక్షలు ఏవైతే మనం విధించామో అవన్నీ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ లెవెల్లో చర్చలు వచ్చినప్పుడు చూస్తాం. కానీ ఇప్పుడు అవి ఏమీ చర్చకు రావు, అవన్నీ యథావిధిగా అమలవుతాయని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉంటే మోదీ గారు, సరే చర్చలు, ఆయన చాలా బిజీగా ఉన్నారు, రోజు 2-3 హై లెవెల్ మీటింగ్స్, తర్వాత ఆయన వ్యూహము, అధికారులు, ఇవన్నీ ఉంటాయి.